అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చగా మారిన ఐబొమ్మ రవి కేసు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ కేసు కేవలం ఒక వెబ్సైట్ గురించే కాదు, లక్షల మంది సినిమాలు ఎలా చూశారో, సినిమాల పరిశ్రమకి ఎంత నష్టం కలిగిందో, పైరసీ ఎలా ఒక పెద్ద నేరంగా మారిందో చూపిస్తున్న ఉదాహరణ. మొదట విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకుందాం. ఐబొమ్మ అనే వెబ్సైట్ మనలో చాలా మందికి తెలిసిందే. తెలుగు, తమిళ్, హిందీ ఇలా చాలా భాషలలో సినిమాలు ఫ్రీగా చూపించడం వల్ల ఎన్నో సంవత్సరాలుగా ఈ సైట్ భారీగా పాపులర్ అయ్యింది. కాని ఫ్రీగా చూపించిన ఈ సినిమాల వెనుక నడిచిన వ్యవహారం మాత్రం పూర్తిగా అవైధం. ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పెద్ద ఆపరేషన్ చేసి ఈ సైట్ని నడిపించిన వ్యక్తి ఐబొమ్మ రవి అంటే ఇమ్మాడి రవిని అరెస్ట్ చేశారు. ఒకటి కాదు, 3 కొత్త కేసులు, పాత పైరసీ కేసులు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, విచారణ మైనస్ ఇవన్నీ ఒకేసారి ఆయన మీద పెట్టారు. పోలీసుల పరిశీలనలో చాలా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఐబొమ్మ సైట్లో ఉన్న సినిమాలు డైరెక్ట్గా థియేటర్ల నుండి లీకవుతున్నాయా? కాదు, వేరే పైరసీ గ్రూపుల నుండి సినిమాలు తెచ్చి క్వాలిటీని మార్చి తన సైట్లో అప్లోడ్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. అంటే సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే మంచి ప్రింట్ అందుబాటులోకొచ్చేలా ఆయన పెద్ద నెట్వర్క్ నడిపాడు. అలాగే ఐబొమ్మ ద్వారా వచ్చిన డబ్బు కూడా చిన్న విషయం కాదు. ఈ సైట్ ఫ్రీగా సినిమాలు చూపించిన బ్యాక్గ్రౌండ్లో బెట్టింగ్ యాడ్స్, కెసినో లింక్స్, పాపప్ ప్రమోషన్స్ ద్వారా కోటి రూపాయలు సంపాదించినట్లు దర్యాప్తులో బయటపడింది. సినిమా చూడటానికి మనం ఓ క్లిక్ చేస్తే ఐబొమ్మ మాత్రం దాని ద్వారా పెద్ద ఆదాయం సంపాదించినట్లే. పోలీసులు చెబుతున్న మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సైట్కు 50 లక్షలకు పైగా యూజర్లు, వేలల్లో సినిమాలు, 100కి పైగా డొమైన్ పేర్లు, అనేక మిర్రర్ వెబ్సైట్స్ ఉన్నాయని గుర్తించారు. అంటే ఒక సైట్ బ్లాక్ చేసినా చిన్న స్పెల్లింగ్ మార్పులతో మరో వెబ్సైట్ వెంటనే కనిపించేది. దీనివల్ల ట్రేస్ చేయటం కష్టమైంది. కాని చివరికి పోలీసులు ఈ ర్యాకెట్ మొత్తం బయటపట్టారు. ఈ కేసులో రవిపై ఐటీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్, సైబర్ ఫ్రాడ్, మరికొన్ని ఆర్థిక నేరాల సెక్షన్లు పెట్టారు. తరువాత ఈ కేసులోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా రావడం వల్ల విచారణ ఇంకా పెద్దదైంది. తాజాగా వచ్చిన పత్రికా కథనాల ప్రకారం పోలీసుల కస్టడీలో రవి చాలా విషయాలు అంగీకరించాడు. పైరసీ వల్ల హాని జరుగుతుందని ఇప్పుడు అర్థమైంది, ఇకపై ఈ పనిలో ఉండను అని ఆయన చెప్పినట్లు కొన్ని తెలుగు న్యూస్ నివేదికలు ప్రచురించాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సైబర్ విభాగం ఆయనకు సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్గా ఒక ఉద్యోగం కూడా ఆఫర్ చేసిందని వార్తలు వచ్చాయి. కాని రవి ఆ ఆఫర్ను తిరస్కరించి భవిష్యత్తులో చిన్న వ్యాపారం పెట్టి విదేశాల్లో శాంతిగా ఉండాలని చెప్పినట్లు కొన్ని కథనాలు చెబుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే, పైరసీ అనే నేరం ఎంత పెద్దదైందో ఇది చూపిస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమ ప్రతి సంవత్సరం వేల కోట్ల నష్టం ఎదుర్కొంటోంది. ఒక సినిమా తయారీలో 100 మంది కష్టపడతారు. కాని ఒక సైట్ అది ఫ్రీగా పెట్టేసినంత మాత్రానికి ఆ సినిమాకి వాల్యూ తగ్గిపోతుంది. ఇప్పుడు ఐబొమ్మ రవి అరెస్టు కావడంతో ఫిల్మిండస్ట్రీ కొంచెం ఊపిరి పీల్చుకుంది. ఎవరైతే ఈ సైట్లను ఉపయోగించి సినిమాలు డౌన్లోడ్ చేస్తారో వారికి కూడా ఇది ఒక హెచ్చరికే. సినిమా ఉచితంగా దొరికితే బాగుందని కాదు, దాని వెనుక క్రైమ్, మనీ లాండరింగ్, డేటా థెఫ్ట్ వంటి పెద్ద సమస్యలు ఉన్నాయని పోలీసులు మళ్లీ మళ్లీ చెప్తున్నారు. మొత్తం మీద ఐబొమ్మ కేసు మనకు చెప్పేది ఒకటే: పైరసీ అనేది సింపుల్ పని కాదు, పూర్తి క్రైమ్ నెట్వర్క్. దాన్ని సపోర్ట్ చేస్తే మనము క్రైమ్లో భాగమే అవుతాం. సినిమాలు ప్రేమించే మనమంతా థియేటర్లో గాని, ఓటీటీలో గాని సరైన మార్గంలో సినిమా చూసే అలవాటుతో ఉండాలి. ఇలా చేస్తేనే మన తెలుగు సినిమా పరిశ్రమ ముందుకు సాగుతుంది.